Hi guys. Good afternoon all. Good afternoon. My name is Ganesh. Welcome to Tapasvi Dream Tales stand-up story telling live show. Friends, మనందరం ఇప్పటివరకు మేడం చేసినట్టు చాలా రకరకాల వేరియేషన్స్ లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తుంటాం కదా. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్రియేటెడ్ బై కార్తీక్ గారు. ఓకే దెన్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ అండ్ చాలా సింపుల్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ ఒకటి చెప్పుకుందాం. ఓకే, యాక్చువల్లీ మనలో చాలా మందికి చాలా ఇష్టం అండి. అంటే కొంతమందికి మనుషులు, కొంతమందికి వస్తువులు, కొంతమందికి ప్రదేశాలు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఉంటాయి కదా. సో నాకు కూడా బాగా నచ్చిన ఒక పర్సన్ ఉన్నారు. అయితే ఏమైందంటే చాలా కాలంగా నేను ఆ పర్సన్ మిస్ అవుతున్నాను. ఎందుకు మిస్ అవుతున్నానంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానికోసం చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైతేనే ఒక రోజు వచ్చింది. చాలా కాలం తర్వాత ఆ పర్సన్ పేరు నేను మా ఇంట్లో విన్నాను, మా అమ్మగారు నోటి ద్వారా. ఆ రోజు నాకు అసలు నిద్ర పడలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్నాను. రకరకాల ఆలోచనలు. అంటే నేను విడిపోవడానికి ముందు, అంటే తను వదిలేయడానికి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుందా, అసలు నన్ను చూస్తే, నేను తను చూస్తే ఎలా ఫీల్ అవుతాను అనుకుంటూ ఒక ఫ్యాంటసీలో నిద్ర పట్టట్లేదు. రకరకాల ఆలోచనలతోటి ఆ రోజంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. మంచం మీద అటు ఇటు తిరుగుతున్నాను. మా వైఫ్ మాత్రం ఏదో తేడాగా కనిపిస్తున్నాడు, ఈరోజు ఏదో జరుగుతోంది అని అడగాల వద్దా అనుకుంటే అడగకుండానే అబ్జర్వ్ చేస్తుంది. బట్ ఆ విషయం నాకు తెలియదు. నేను నా ఫ్యాంటసీలో నేను ఉండిపోయాను. సరే, అలా ఉంటున్నప్పుడు ఎప్పుడు అలారం మోగుందని వెయిట్ చేస్తున్నాను. ఆ సమయం వచ్చింది, అలారం మోగింది. అలారం మోగగానే నాకు అనిపించింది, ఓకే, నేను కోరుకున్న పర్సన్ వస్తున్నారు. అలారం మోగిందంటే మా అమ్మ లేస్తుంది, మా అమ్మ లేచిందంటే పర్సన్ వస్తున్నారు అని చాలా హ్యాపీగా యాంగ్జైటీతో బయటకు వచ్చాను. రావడంతో ఎదురుగా ఇంకా నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అంటే ఎప్పుడో నేను పెళ్లికి ముందు మిస్ అయిన పర్సన్ అనుకోండి. సో నేను ఒక్కసారిగా మా ఇంట్లో అలా చూసేసరికి చాలా ఆనందంతో పాటు దుఃఖం, అంటే మనం అంటాం కదా ఆనంద బాష్పాలు అంటాం కదా. సో అలాంటివి నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. మా అమ్మేమో ఇంకా నన్ను చూసి నేను నాలుగు నా కొడుకు అనుకున్నది నేను అందించగలిగాను అన్న అతిశయ గర్వంతో మా అమ్మ నా వైపు చూస్తాను. అంతా హ్యాపీగా నేను ఇంకా తన దగ్గరికి తీసుకుందాం అనుకునే టైంకి వెనక నుంచి ఒక అరుపు, ఏంటి ఆదివారం కూడా పొద్దున్నే లేశారు అనుకుంటూ లోపల నుంచి ఒక అరుపు వినిపించింది. ఎవరు ఊహించుంటారా? మా వైఫ్. అప్పుడు నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఎదురుగా మా అమ్మతో పాటు తాను, నా వెనకాల మా వైఫ్, మధ్యలో నేను. ఇదే పరిస్థితిలో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి, గుండె ఆగిపోదు కదా. ఎక్స్పీరియన్స్ కూడా చూసాడు, అది ఎక్స్పీరియన్స్ చేశా ఆ సందర్భంలో మాత్రం. లిటరల్లీ ఏం చేయాలో తెలియట్లే. సరే, మళ్ళీ మా వైపే కనిపించుకుని, ఓహో అంటే ఇదన్నమాట సంగతి. రాత్రి అంతా మీరు నిద్రపోకుండా కలవరిస్తూ అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు నన్ను ఒక విలన్ని చూస్తూ మీ హావభావాలు నేను గమనించాలండి. అయితే ఇదంతా మీ ప్రేయస్ కోసం అన్నమాట. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఇచ్చిన మాటని, నా మీద ఉన్న ప్రేమని అన్నింటినీ వదిలేశారు ఈ ఒక్క రోజుతో. మీకు ఇంకా తనే కావాలన్నమాట, నేను అవసరం లేదు అని వరుస పెట్టి నా మీద ఎక్కేస్తుంది. ఏం చేయాలి ఆ టైంలో? ఏ మగాడైనా ఏ భర్త ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నారా వెళ్ళిన వాడు? మా కార్తీక్ సార్. సార్ మీరైతే ఏం చేస్తారు సార్? నిజంగా అదృష్టం సార్. బట్ నాకు వచ్చింది సార్, మరి ఏం చేయను.
వచ్చేసరికి ఇప్పుడు తను కాదలేం తిన్నే కాదలేం, ఏం చేయాలి? సరే ఎంతైనా వైపు బాధపడితే చూడలేం కదా. సో అందుకని ఏం చేశానంటే, ఏ బంగారం అది కాదు అని నేను చెప్పదు, నా చాచాలే చెప్పింది, ఇంకా మీరు ఇంకెన్ని చెప్పిన ఇనేది లేదు అనుకుని మళ్ళీ తను ఏదో చెప్తుంటే ఇంకా నేను అనుకున్నా ఇంకా అయిపోయాను, ఈ రోజుతో క్లోజ్, ఇక విడాకులు ఖాయం, నాకు అయిపోయింది నా పరిస్థితి అని ఇంకా నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయి అయినా ఏదో శివ ప్రయత్నం చేద్దాం. అది నేను లవ్ చేసి 7 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి అయిపోయి అలా వదిలేలేం కదా ఒకసారిగా, ఏం చేద్దాం అని చెప్పి మళ్ళీ వెళ్ళా. అది కాదు అసలు నేను చెప్పేది విను, వింటారంటే ఆడలు సార్ మీరు వింటారా? మన ఇంట్లో మన వైఫ్ ఏదైనా చెప్తా అంటే వింటారా? ముందు వాళ్ళు చెప్పేది మనం వినాలి. కూడా పెట్టుకుంటున్నారు, అర్థమవుతుంది. సో అప్పుడు ఏమైందంటే నేను నా టెన్షన్ ఇంకా పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది, మా వైఫ్ ఇంకా విన్నదు అని నేను ఫిక్స్ అయిపోయిన టైంలో ఓ వైపు మా వైఫ్, తర్వాత మా అమ్మగారు అనుకుంటే ఒక వికటాటహాసం చేశారండి. అంటే వీరసంగా నవ్వుతున్నారు. నాకు అసలే ఒక ట్విస్ట్, మధ్యలో మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి రా బాబు, వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారు అసలు అర్థం కాలే. కాసేపు ఎందుకు నవ్వుతున్నారు, మా మదర్ వైపు మా వైపు ఇలా వాళ్ళ మొహా చూసుకోవడం మొదలు పెట్టాను. ఇక మా అమ్మగారు కల్పించుకుని ఏమే కోళ్ళ చాలే ఇంకా వాడిని ఏడిపించింది ఇంకా ఆపు అన్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది మనకు పాజిటివ్ గా, కానీ ఏం జరుగుతుందో తెలియట్లే. సరే ఇదంతా మనకెందుకు, మనకు నచ్చిన పర్సన్ ముందున్నారు, వీళ్ళిద్దరు ఎలాగో సామాన్యండి, ముందు మనకు నచ్చిన పర్సన్ చూద్దాం, అవసరమైతే దగ్గర తీసుకుందామని నా ఆత్రం నాది. ఈలోపు మళ్ళీ మా అమ్మగారు కల్పించుకుని ఇంకెందుకు వాళ్ళ చాలు, వాడిని ఏడిపించిన చాలు, కానీ నువ్వే నీ చేతులతో తీసుకెళ్ళి వాడి ప్రేస్ని వాడికి అప్పచెప్పు అని చెప్పింది. షాక్ అయ్యారు కదా, ఏ ఇంట్లో ఉన్న మాత్రం అలా చేస్తారా? చేయరు కదా. చెప్తా ఎందుకు చేశారు. సో మా వైఫ్ నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టి రండి అని కూర్చోబెట్టింది. నా ఎదురుగా నాకు నచ్చిన పర్సన్, మా మదరు, మా వైఫ్ అందరూ ఒక టేబుల్ మీద కూర్చున్నాం. కూర్చుని అప్పటికీ నాకు దగ్గరికి తీసుకోవాలి, అప్పటికే లేట్ అయిపోయింది అని అనిపిస్తుంది. మళ్ళీ పక్కన అమ్మ ఇంత ఉన్నారు కదా, బాగోదు కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మళ్ళీ మా అమ్మగారు కనిపించుకుని ఎంతసేపు పాపం వాడు టెన్షన్ చూసి తట్టుకెళ్ళిపోతున్నాడు, చాలే ఇంకా నువ్వే నీ చేతులతో అందించు అంటే అప్పుడు తీసుకొచ్చి మా వైఫ్ నా చేతిలో ఇడ్లీ ప్లేట్ పెట్టింది. సో నా ప్రేయసి, నాకు నచ్చిన, నేను పెళ్లికి ముందు విడిపోయిన ప్రేయసి ఎవరు అంటే ఇడ్లీ. అంటే మనం ఇంట్లో ఒక్క పిల్లలు తెచ్చుకున్నప్పుడు లేదంటే ఒక వస్తువుని చూస్తున్నప్పుడు మనం కొన్ని అలాగే ఫీల్ అవుతాం, మన ఓన్ ఫీల్ అవుతాం కదా. సో నేను కూడా నా ఇడ్లీని అలా ఓన్ ఫీల్ అయ్యాను, అందుకనే పర్సన్ అనే పదం వాడాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఈ ఇడ్లీని కోసం నేను అంత కష్టపడాలి, మా వైఫ్ కి నాకు ఎందుకు గొడవ పడింది అని తెలియాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఎక్కువగా గిరగిర తిప్పడం మామూలు చెప్పేసి. యాక్చువల్గా మా వైఫ్ కి వాళ్ళ అమ్మమ్మ గారు ఒకరోజు వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇడ్లీ, నిన్న వండిన ఇడ్లీ మనం బయట పడేస్తూ ఉంటాం కదా, సో ఆ పడేసిన ఇడ్లీ మీద కాలేసి జారి ఆ పక్కన ఉన్న గోడ మీద పడి తల పైకి చచ్చిపోయాడు. జనరల్గా కాలు మనం అరటి పక్క మీద కాలేసి పడిపోకుండా చూస్తుంటాం కదా, ఇక్కడ నా కనకాలి ఇడ్లీ మీద కాలేసింది, ఇంకేం దొరకలేదు. ఇక అప్పటి నుంచి మా వైఫ్ ఏం చేస్తుందంటే ఇడ్లీ అంటే ఇక అది ఒక పెద్ద విలన్ లాగా, ఒక హంతకురాల్లాగా ఫీల్ అయిపోయి ఇడ్లీ అనేదాన్ని ఇంట్లో బ్యాన్ చేస్తుంది లిటరల్. నాకేమో పెళ్లికి ముందు అసలు ఇడ్లీ లేనిదే రోజు గడిచేది కాదు. అసలు ఒక రోజు అయితే వేరే ఫుడ్ ఏం తింటాం అనేసి పౌడర్ పొద్దున్నే సాయంత్రం ఇడ్లీ తిని బతికేసిన రోజులు ఉన్నాయి. అంత ఇష్టం నాకు. ఒకవైపు ఏమో నేను లవ్ చేసిన అమ్మాయి, తన ఇష్టాన్ని కాదనలేను, అలాగే నా ఇష్టాన్ని తప్పుకోలేను. కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా లైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం కూడా ఇంట్లో తెలిసిపోయింది. మన మగాళ్ళకి తెలిసిందే కదా, వేళల దగ్గర ఏది దాచిపోయారు. ఎప్పుడో కొన్ని రోజులు వెయిట్ చేసి రహస్యంగా మనం ఫీల్ అయినప్పటికీ ఏదో ఒక వీక్ మూమెంట్ లో వాళ్ళు రొమాంటిక్ అడిగేసరికి మొత్తం చెప్పేస్తాం. అలా చెప్పేసినప్పుడల్లా గొడవలు స్టార్ట్ అయ్యింది.
ఇక ఒక రోజు అయితే మీకు నీళ్ళు కావాలా ఇడ్లీ కావాలా తేల్చుకోండి అని చెప్పి నాతో గొడవ పడిపోయి వాడు పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళం పుట్టింటికి వెళ్తే మొగుడు కష్టం మామూలుగా ఉండవు. మనకు అసలు వంటగదిలోకి వెళ్ళడం తెలియదు, వంట చేసుకోవడం తెలియదు, టిఫిన్ చేసుకోవడం తెలియదు. ఆ చేతులు కాల్చుకొని ఆ కష్టాలను ఎవరు పడతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మళ్ళీ బతిమాల కింద ఆ వైఫ్ని ఇంటికి తెచ్చుకుని, వదిలేమ్మా నా ఇడ్లీ నేను వదులుకుంటాను కానీ నిన్ను వదులుకోలేను అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అప్పటి నుంచి అలా దూరం నుంచి చూసి ఆనందించడం తప్ప ఇడ్లీని ఆస్వాదించింది లేదు. అయితే మా అమ్మగారు నా కష్టాన్ని చూసి పాపం కొడుకు ఇంత కష్టపడిపోతున్నాడు ఇడ్లీ కోసం అని చెప్పి ఆవిడ ఏం చేశారంటే, మా వైఫ్కి చాలా భక్తి ఎక్కువ. మామూలుగా చెప్తే కనుక కానీ దేవుడు వంక పెట్టి చెప్తే మాత్రం బాగా ఉంది. అందుకని మా అమ్మగారు ఏం చెప్పారంటే, అప్పుడెప్పుడో అసురులు దేవతలు ఈ కాలంలో దేవతలందరూ కలిసి అమృతం కోసం పాల సముద్రం చిలికారు కదా, ఆ టైంలో అమృతంతో పాటు విషం వచ్చింది, విషంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది. అది అయితే అది రావడానికి కారణం ఏంటంటే, మునీశ్వరులందరూ దేవతలేమో అమృతాన్ని, రాక్షసులేమో విషాన్ని పనిచేసుకున్నారు, శివుడేమో విషాన్ని తీసుకున్నాడు. ఇంత కష్టపడి మొత్తం ఆర్గనైజేషన్ చేసిన మాకేమో ఏమీ లేకుండా పోయింది, చిలకడానికి ఈ యజ్ఞాలు ఎంత పూజలు అంతా మేమే చేసింది, మరి మాకేమి ఇవ్వరా అని అడిగారు. అడిగితే అప్పుడు దేవతల కోసం కాదు, మునీశ్వరుల కోసం విష్ణుమూర్తి ఇడ్లీ సృష్టించాడట పాలసముద్రం నుంచి. నమ్ముతారా? నమ్ముతున్నా అండి, కూడా నమ్మాలి. అప్పుడు అది జాతీయ ఫుడ్ అంట, తెలుసా మీకు? ఆ కాలంలో ఇడ్లీ నేషనల్ ఫుడ్ అంట. చూడండి ఎంత చరిత్ర ఉందో దానికి. కొడుకుల కోసం తల్లి ఏమైనా చేస్తారండి. అది ఉంది కదా మనకి KGF లో, అంతే కదా. తల్లిని మించిన యోధురాలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అవునా? సో అదొకటే కదండి. అది చెప్పిన తర్వాత మా వైఫ్కి అర్థమైంది, ఓహో అంటే ఇంత గొప్ప ఇడ్లీని నేను ఇన్ని రోజులు మా ఇంటి నుంచి దూరం చేశానా, మా వారికి దూరం చేశానా అని పాపం వాడు బాధపడిపోయి, లేదు అత్తయ్య గారు నా కళ్ళు తెప్పించారు మీరు, ఇక మీద మన ఇంట్లో రోజు ఇడ్లీనే అని చెప్పి ఒప్పేసుకో. అయినా మా అమ్మగారికి ఎక్కడో ఒక చిన్న డౌట్, ఇది మళ్ళీ ఏమన్నా బ్యాక్టప్ వేస్తుందని. నేను పక్క నుంచి ఆ ఇడ్లీలో నెయ్యి, కారపొడి, అల్లం చట్నీ, సాంబారు అన్ని మిక్స్ చేసుకుని ఒకటి నంచుకుని తినేస్తుంటే మా అమ్మగారు మా వైఫ్ ఇంకా చెప్తున్నారు పురాణాలు ఇడ్లీకి మిక్స్ చేసి ఎలా చెప్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తున్నప్పుడు ఆయనకి అసలు బలం ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఇడ్లీ తిని వెళ్ళాడంట అని చెప్తున్నారు. అవునా అత్తయ్య గారు? నిజమే బాబు. అసలు అంతెందుకు, అసలు పాండవులు కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా గెలిచారో తెలుసా నీకు? రోజు వాళ్ళకి డజన్ ఇడ్లీలు పెట్టేవారంట యుద్ధానికి వెళ్ళే ముందు. అవి తినేళ్ళి శుభ్రంగా యుద్ధం చేసి గెలిచారు తెలుసా అని చెప్తుంటే, అయ్యో అత్తయ్య గారు ఇన్ని రోజులు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ తెలియక నేను అనవసరంగా ఇడ్లీని దూరం చేసుకున్న అత్తయ్య గారు, ఇక మీదట మీకు ఎలా చెప్తే అలా అంటారు అని చెప్పి మా అమ్మగారితో నాతోటేమో, ఏమండి నన్ను క్షమించండి, ఇక మీద మీకు రోజు ఇడ్లీ పెడతానండి, మీరు ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్ని ఇడ్లీ తినండి అని చెప్పి ఒక బాధాబంధం చేసుకుంది. సో ఇదండి మా ఇడ్లీ కదా. అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన తపస్వి డీటెయిల్స్ వారికి, అలాగే కార్తీక్ నమ్మిగడ్డ గారికి, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ మరోసారి హౌ డు యూ ఫీల్ ఇడ్లీస్ నా ప్రైస్ స్టోరీ? యాక్చువల్లీ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను, మీరు చూసే ఉంటారు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ తన లవ్ ఒక వైపు, తన వైఫ్ ఒక వైపు ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేసి ఉంటారు, ఎలా డీల్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇది అందరు మగవాళ్ళకి వర్కౌట్ అవుతుంది, హెల్ప్ఫుల్ ఐడియా ఉంటుంది అనేసి నేను పెద్ద ఇంట్రెస్టింగ్ గా వింటున్నా. కట్ చేస్తే ఇడ్లీ అన్నది గాడ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ అని ఒక డైలాగ్ ఉంటుంది నేను, అదే గుర్తొచ్చింది నాకు. సో అండ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ వే ఆఫ్ టెల్లింగ్ ఉంది చూడండి, యాక్చువల్లీ ఆడియన్స్ ట్విస్ట్ చేయొచ్చు దాని వల్ల. యూ హ్యావ్ దట్ ఎబిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. స్టాండప్ స్టోరీ అని వచ్చాను, బట్ మీ ఫస్ట్ స్టోరీయే సూపర్ అనమాట. నేను ఇడ్లీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాంటిది ప్రతి ఒక్క లైఫ్ లో జరిగింది, ప్రతి అబ్బాయి ఫేస్ చేస్తాడు. సో నేను ఏం చేస్తారా మీరు అనుకున్నాను, బట్ అది ఇడ్లీ అనేసరికి షాకింగ్ అనమాట. సూపర్ ట్విస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Tapasvi Dream Tales, where stories come alive.